మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ఎవరి చేతిలో మనం ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నామా, లేదా ఈ లోకానుసారమైనటువంటి సాతాను చేతిలోనూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ఈ లోకానుసారమైనటువంటి సాతాను చేతిలో నువ్వు ఉన్నట్లయితే నీకు అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక రకాలైనటువంటి పాప జీవితంలో నీ జీవితము గడిచేదిగా ఉంటది. అదే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి హస్తంలోకి గనుక నువ్వు వచ్చినట్లయితే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాటన్నిటిలో నుంచి ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించేదానికి తన హస్తముతో నిన్ను ఎత్తి పట్టుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక్కడి నుంచి అయినా ఈ లోకానుసారమైనటువంటి సాతాను చేతిలోనికి మనం వెళ్ళకుండా ఆయన బలమైనటువంటి చేతిలోనికి నువ్వు రావాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు ప్రభా. సాతాను చేతుల్లో నుంచి వారిని విడిపించి మీ చేతులతో ప్రతి ఒక్కరిని ఎత్తిపట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ చేతిలో ఉన్నట్లయితే మాకు రక్షణ ప్రభా, మీ చేతిలో ఉన్నట్లయితే మాకు బలము ప్రభా, మీ చేతిలో మేము ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యం మాకు అనుగ్రహించేదిగా ఉంది ప్రభా. కనుక మీ చేతిలో మేము ఉండేటట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రయాణాలు, పనులు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వారితో మీరే తోడై ఉండమని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.